రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు టమాటా, పచ్చిమిరపకాయల చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: శుభ్రం చేసుకున్న టమాటాలు పావు కేజీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 50 గ్రాములు, ఉప్పు రుచికి సరిపడినంత, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, సాయి మినపప్పు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 6, ఆవాలు పావు టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్స్. ముందుగా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు వేసుకుని వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి వేపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్నప్పుడు కట్ చేసి వేయండి, లేదంటే పచ్చిమిరపకాయలు పేలుతాయి. తర్వాత కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. ఒకటి 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుని టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మూత పెడితే త్వరగా మగ్గుతాయి. కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఈ మిశ్రమం బాగా టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోండి. తాలింపు ఎలాగో చూద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఈ మిశ్రమాన్ని మనం పేస్ట్ చేసి ఉంచుకున్న ఈ పచ్చడిలో కలుపుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్న ఈ చట్నీ ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, బోండాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, రుచికరమైన టమాటా పచ్చిమిరపకాయల చట్నీ రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.